సో నాకు ఒక రికార్డింగ్ అయితే వచ్చింది. సీరియస్గా చెప్తున్నా, నాకు మైండ్ షాక్ అయిపోయింది ఆ రికార్డింగ్ వినగానే. ఇక్కడ థింగ్ అంటే పక్కన పెడితే నాకు తెలియదు వీడు చైత్ర అనే అమ్మాయిని లవ్ చేస్తుండా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రే తమాషా అబ్బా. ఎందుకు ఆ పిల్లలు వదిలేవచ్చు కదా, ఎందుకు ఆ పిల్లల కోసం కష్టపడతాను చెప్పేసి నాకు కావేరికి మధ్యలో నువ్వు రావద్దని చెప్పి బ్లాక్ చేశాను. ఫ్రెండ్ అయినా సరే బ్లాక్ చేశాను. ప్రేమ అసలు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన లేకపోతే నేను ఉండలేనన్నా. నువ్వు ముద్దు పెట్టినావు, మరి ఆ ముద్దు పెట్టినప్పుడు అమ్మాయికి ఏమైనా లవ్ ప్రపోజ్ చేసినావు? లేకపోతే నేను ఎందుకు చేస్తాను? నువ్వు చెయ్యందే మొట్ట ఇంతకాలం పంచాయతీ అవుతుందారా? పిల్ల నన్ను ఇష్టపడుతుంది. ఓకే, సో నేను బట్ చెప్పిన అన్ని చేస్తాం. నువ్వు చెయ్యి వెళ్ళి రోజుకి ఒకరితో లవ్ చేస్తున్నావు బాబా అని చెప్పి జిమ్ములో ఒకరితో చేసుకోండి. ఒక పిల్ల ఇట్లా ఇట్లా అంతగా నాకు కావేరికి మధ్యలో రావద్దు చెప్తున్నా. మా ఇద్దరి మధ్యలో వచ్చాడు మడ గుడిచిపోతా లాస్ట్ కి. దిగుతారేమని దిగుతా. ఈ పిల్ల యాక్సెప్ట్ చేసి వెయిట్ చేస్తా. చైత్ర వచ్చి అంటే నువ్వేం ఆన్సర్ ఇస్తావు చెప్పు. నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది. నువ్వు అమ్మాయిని ఇగ్నోర్ చేసినప్పుడు అమ్మాయి ఎంత బాధపడుతున్నావు, కావేరి నువ్వు ఇగ్నోర్ చేసినప్పుడు బరాబర్ నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. చెప్పురా. మన వాంతి స్టాప్ పెడుతుంది చూసినావా, దీనికి కూడా ఉంది. ఏం పిచ్చ పడుతున్నావు? చెప్పు చెప్పు. ఈ డైలాగ్ మస్తు గో ఇన్ని విన్నా. పెట్టుకో ఎక్కడ ఓ సారీ బాయ్ 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 అంటే బాయ్ అని నా లైఫ్ లోకి నన్ను ఇష్టపడి ఏ అమ్మాయి వచ్చినా యాక్సెప్ట్ చేస్తా బరాబర్. కావేరి లవ్ చేసలేవా? కావేరి లవ్ చేసలేవా? రైట్ గాయస్, బేసిక్గా నేను ఇప్పుడు లైక్ టైం ఎంత అవుతుందంటే నీకు చెప్తా. ఇప్పుడు ఇట్స్ 11:55 అంటే 12 5 minutes తక్కువ 12. నేను బయట చిన్న వర్క్ మీద టీంని కూడా తీసుకుపోదామని ఫిక్స్ అయిపోయినా. సో నాకు ఒక రికార్డింగ్ అయితే వచ్చింది. సీరియస్గా చెప్తున్నా, నాకు మైండ్ షాక్ అయిపోయింది ఆ రికార్డింగ్ వినగానే. సో నీకు ఫ్యాక్ట్ చెప్తా. సో అల్విన్ గాడు లైక్ అది ఏం ఊరు అది, నంద్యాల వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది చూసిన లైక్ చైత్ర అని, తనతో రీల్స్ కూడా చేశాడు కదా. సో తను నాకు ఒక రికార్డింగ్ పంపింది గైస్. తనే చైత్ర అన్న ఇదన్న అంటుంది. హలో అజయ్ అన్న, నేను అన్న చైత్రని అన్న. ప్లీజ్ అన్న, అసలు హల్విన్ నాకు అసలు కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజ్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, బ్లాక్ చేసేసాడు అన్న నన్ను. ఇట్లా మీరు కొంచెం చెప్పండి అన్న. నా ప్రేమ అసలు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన లేకపోతే నేను ఉండలేనన్నా, నేను ఆయన లేకపోతే ఉండలేను. ప్లీజ్ అన్న కొంచెం చెప్పండి అన్న, బ్లాక్ లిస్ట్ నుంచి తీయమని. అన్న నేను ఇప్పుడు బయలుదేసి వస్తాను, మీరు నాకు లొకేషన్ పెట్టండి అన్న, హైదరాబాద్కి నేను వస్తా. ప్లీజ్ అన్న, అసలు ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అసలు ఆయన పట్టించుకోవట్లేదన్న. కావేరి అంటే ఇష్టం అని చెప్తున్నా, నా ప్రేమ ఎందుకు అర్థమైతే లేదు, నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆయన కాల్ చేయమన్నానన్నా నాకు. సో ఇది తను చైత్ర అనే అమ్మాయి మాట్లాడిన కాల్. సో నిజం చెప్తున్నా, నాకు తన వాయిస్ కూడా తెలియదు, మరి అసలు తనని నాకు ఎప్పుడు తెలియదు. తను అసలు తన నెంబర్ కూడా నాకు తెలియదు, తనకి ఎప్పుడు మెసేజ్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఒక వాయిస్ కూడా వచ్చింది. డీపీ చూస్తే లైక్ ఎవరైతే అమ్మాయితో రీల్ చేసిండో చైత్ర అనే పర్సన్ సేమ్ అదే డీపీ ఉంది. సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది తను చైత్ర అని. సో ఇక్కడ థింగ్ అంటే పక్కన పెడితే నాకు తెలియదు వీడు చైత్ర అనే అమ్మాయిని లవ్ చేస్తుండా.
ఆమెకి మనం హోప్స్ ఇచ్చిండ. ఇప్పుడు మనం ఒక హోప్స్ ఇస్తేనే ఒక మనిషి అనే వాళ్ళు అంత డిప్రెషన్లో ఉంటారు. సో ఇప్పుడు కావేరిని లవ్ చేస్తున్నా అంటుండు, మళ్ళీ ఆ పిల్లని బ్లాగ్ ఇవన్నీ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు క్లారిటీ తెచ్చుకున్నాం రా గైస్. నిజం ఫుల్ ఆకలి అవుతుంది. వర్కౌట్ చేసి మంచిగా మనం తిందాం బయటకు వెళ్ళి, లైక్ నా డైట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఏదో ఒక పెద్ద ఉంటుంది టీములతో. బేబీ బేబీ ఏడు నువ్వు కాదు రెడీ రా మీరు? నీ కోసం వెయిటింగ్. సరే కానీ మీకు ఒక ట్విస్ట్ వినిపిస్తే రారా ఇక్కడ రికార్డింగ్. నాకు లొకేషన్ పెట్టాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇప్పుడు బయలుదేరి వస్తా ప్లీజ్ అన్న ప్లీజ్. ఇది ఒకసారి ఏంది? హలో అజయ్ అన్న, నేను అన్న చైత్రని అన్న ప్లీజ్ అన్న, అసలు హల్విన్ నాకు అసలు కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజ్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, బ్లాక్ చేసేసాడు అన్న నన్ను అన్నిట్లా. మీరు కొంచెం చెప్పండి అన్న, నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు. చైత్ర వాయిస్ లో తెలియదు మరి, ఆ పిల్ల డీపీ ఉంది నాకు ఇది వచ్చింది. నేను చైత్రాని నేను ఇట్లా అదివింది ఇలా చేస్తున్నాను, తను బ్లాక్ చేసిండు ఇది అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తుంది. ఇంత రాత్రి కూడా 11:50 అట్లా వచ్చింది మెసేజ్. నేను షాక్ అయినా ఈ మెసేజ్. ఏంట్రా బాబు ఏదో పెంట, కాసేపు దీన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. నాకైతే టెన్షన్ వదిలేసింది. అమ్మయ్యా ఆ పిల్లలు వచ్చేసింది. వీడు వాడు సెట్ అవుతారు. వీడు అవునే వాడి. అరే రావాలి నువ్వు తమాషా. కంగ్రాచులేషన్స్ ఎల్విన్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రే తమాషా అబ్బా. వీడు కెమెరా ముంగ అన్ని యాక్టింగ్ దిగుతాడు, కెమెరా ఆఫ్ అయితే దాని దగ్గర పోయి చేయి పట్టుకోవడము, మాట్లాడానికి ట్రై చేయడం అన్ని తమాషాలు చేయగానే. నీ ఫోన్ చెప్పు ఒకసారి. ఎందుకు నా ఫోన్ చెప్తా. ఏ నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా? పిల్లకి మనిషి వాల్యూ పెద్ద ఫోన్ ఉంటది కదా ఇది, లోపల పెట్టుకుంటా పెద్ద ఫోన్. ఎందుకురా? ఏ అడిగిపో చెప్పు. ఎందుకేంట్రా ఒక మనిషి అడిగినప్పుడు తెచ్చి కదరా. కెమెరా ఫోన్ చేయరా అంటే నా ఫోన్ ఇది అని అంటాడు. నాకు ఆకలి అవుతుందిరా బాబు. నా ఫోన్ ఏది? నా ఫోన్ కాదు. నీకు ఈ పిల్ల పేరు నంద్యాలలో ఒక పిల్ల ఉంటుంది చూసినావా? చైత్రనా అన్న అడిగిండ్రా. ఆ పిల్ల పేరు ఎత్తుతే నీకేమైతుందిరా? సరే రా మామ. అరే గుర్తు పెట్టుకో, పిల్ల పూకేసాలు వద్దు నా దగ్గర. నేను కట్టి చెప్పి నువ్వు కట్టి మాట్లాడు. సరేనా? నీకు రికార్డింగ్ వినిపిస్తా, దాని తర్వాత నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్, కొత్త గర్ల్ ఫ్రెండ్. ఏంటి పండు? ఏటి ఎవరం? మీ ఎవరం చూపిస్తారు. అరే దౌడలు వలవడతా. అదే ఉంది. సరే నేను. హలో అజయ్ అన్న, నేను అన్న చైత్రని అన్న ప్లీజ్ అన్న, అసలు హల్విన్ నాకు అసలు కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజ్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, బ్లాక్ చేసేసాడు అన్న నన్ను అన్నిట్లా. మీరు కొంచెం చెప్పండి అన్న, నా ప్రేమ అసలు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన లేకపోతే నేను ఉండలేనన్నా. లేకపోతే ఉండలేను ప్లీజ్ అన్న, కొంచెం చెప్పండి అన్న, బ్లాక్ లిస్ట్ నుంచి తీయమని అన్న. నేను ఇప్పుడు నువ్వు ఆ చేతితో పట్టుకొని వీడియోలు తీయడం, రీల్స్ చేయడం ఇవన్నీ చూసాను. నువ్వు ఇప్పుడు లేదు అజ్జు, ఇది జస్ట్ ఏదో ఇప్పుడు దవళ్ళ మీద దిగుతూ దవడ థమ్స్అప్ అయిపోయింది నీది చరిత్ర మొత్తం. అరే నువ్వు ఇంత ఊరు పోయినప్పుడు ఏమేమి చెప్పరా? నిజం చెప్పు. చెప్పురా. వాడు ఊరు పోయినాడా, రీల్స్ అని వచ్చిండు, మంచి క్లోజ్ గా మారని రీల్స్ కార్డ్ అయిపోవాలి. అది వరకు అయిపోయినాక మంచి క్లోజ్ అయ్యేది. బయట ఇద్దరు నేను బయట ఉన్నా, వాడు ఏమన్నాడు తెలుసా? వాడు రీల్స్ ఆ పిల్లకి నువ్వు ముద్దు పెట్టినావు కాదు, ఆ పిల్లకి ముద్దు పెట్టి మర్చిపోయినా. ఆ పిల్లకి ముద్దు పెట్టినావు బేకరీలో మళ్ళా. సరే రా, అది ఏమన్నా కానీ పర్సనల్ గానీ నువ్వు ముద్దు పెట్టినావు. మరి ఆ ముద్దు పెట్టినప్పుడు అమ్మాయికి ఏమైనా లవ్ ప్రపోజ్ చేసినావు? లేకపోతే ఎందుకు చేస్తావు? నువ్వు చెయ్యందే మొట్ట ఇంతకాలం పంచాయతీ అవుతుందా రా?
అరే చెప్పు. ఆ పిల్ల నాకు చెప్పింది ఆ పిల్లతో నేను సంథింగ్ నేను మాట్లాడడం కాల్ కట్ చేసి తీసా. ఎందుకు కట్ చేశాను? సో నా మధ్యలో కావేరి మధ్యలోకి ఎవరు వచ్చినా అని మడ్డమే పెట్టేస్తాను నేను. ఒకటే మాట పాయింట్, నాకు కావేరికి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళని డాకని కూడా డాకంటారు. ఇంకో మాడేది సార్, ఇంకో మాడేది సార్, అవును మరి ముందు నాకిస్తాడు కదా. రేపు చైత్ర వస్తుంది. నీ కుత్త వాళ్ళు తింటారు రేపు. బుద్ధ కాదు, ఆ పిల్ల మస్తు ధీమాలో ఉంది. నేను వాడి మీద కేసు కూడా వేస్తా. ఇదేమో పంచాయతీ నిజంగా చెప్తున్నా. ఇది చెప్తున్నా వెళ్ళేం గురి మనకు పంచాయతీ. ఫోన్ చేసి రమ్మన్నావు కదా, రేపు నువ్వు ఏం చేసినా ఇప్పుడు నాకు చెప్పు, క్లారిటీగా హెల్ప్ చేయగలుగుతాను. నువ్వు ఇప్పుడు తమాషాలు చేయకుండా నిజాలు చెప్పు నాకు. నువ్వు ఏం చేసినావు ఏమని ఉంటే నాకు చెప్పు, బరాబర్ నేను మాట్లాడతా. లేదు నేను లవ్ చేయలేదు, లవ్ కరెక్ట్ గా నిజం చెప్పు. లవ్ దాకా అయితే ఇప్పుడు ఇంకొక పర్సన్ నేను లవ్ చేయడం నన్ను ఊహించుకోలేను. అది నువ్వేమన్నా అనుకో, ఆ పిల్ల బతికుండగా నేను వేరే అమ్మాయిని లవ్ చేయను. ఎందుకంటే సో ఆ పిల్ల నన్ను ఇష్టపడుతుంది. సో నేను బట్ చెప్పిన అన్ని చేస్తావు. నువ్వు చెయ్యి వెళ్ళి రోజుకి ఒకరితో లవ్ చేస్తున్నావు మీ బాబా అని చెప్పి జిమ్ లో ఒకరితో చేసుకోండి. పర్సనల్ గెలకకు చెప్తా బరాబర్ చైత్ర లాగా మా బావ వచ్చి కేసు పెడతా అవన్నీ ఏం చేయదు. ఓకేనా? నువ్వు పెడతావు ఫ్యూచర్ లో ఎట్లా కదా నువ్వు చేతులు కట్టుకోకు. నువ్వేమి స్టూడెంట్ కాదు, నేనేం టీచర్ కాదులే. కానీ నా పిల్ల ముందు నేను స్టూడెంట్ నా పిల్ల ముందు నేను తగ్గుతారా? ఏం పిల్లరా? ఆ పిల్ల ఏమని నిన్ను నీకోసం కోసుకోవాలి? ఆ పిల్ల అరే నేను నీకు చెప్పాలా? సరే నువ్వు ఆ పిల్లని లవ్ చేసినా, ఆ పిల్ల నేను లవ్ చేసినా క్లారిటీ కాదు. అరే ఆ పిల్ల నన్ను ఇష్టపడుతుంది అంటే ఆ పిల్ల నేను ఇష్టపడుతుంది. నువ్వు పాయింట్ చెప్పు ఆ పిల్లకి అంటే ఇష్టం ఉంది. ఆ పిల్ల నేను అంటే ఇష్టం ఉంది. ఆ పిల్లకి నన్ను ఇష్టపడుతుంది. బట్ నేను చెప్పిన ఆల్రెడీ ఏమని, కావేరిని లవ్ చేస్తున్నాను, నా పిల్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్ల కాకుండా నేను ఎవరిని ఊహించుకోలేను. మరి అదే ఈమె కదా, మా బావ ఉన్నాడు, నేను మా బావ ప్లస్ అదే సేమ్ కావేరే కదా. మళ్ళీ ఎందుకు మరి అంటే మరి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తే క్లారిటీ. నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది. నువ్వు అమ్మాయిని ఇగ్నోర్ చేసినప్పుడు అమ్మాయి ఎంత బాధపడుతున్నావు, కావేరిని ఇగ్నోర్ చేసినప్పుడు బరాబర్ నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. చెప్పురా. ఇప్పుడు నా లైఫ్ లో నన్ను కాదనుకున్న వాళ్ళ కోసం ఎంత చేసినా వేస్ట్ అనిపించింది. ఇన్ని రోజులు కష్టపడ్డా, ఏడిచి ఆ తలకే కొట్టుకున్న, రక్తం వచ్చింది, ఇంట్లో వాళ్ళతో తిట్లు తిన్నా, ఇంట్లో వదులుకున్న ఒక అమ్మాయి కోసం చేసిన లైఫ్ నేను వదులుకున్నా. ఇంత చేసిన ఆ పిల్లకి అర్థమైనప్పుడు ఇంకా ఆ పిల్లలు ఆ ఇష్టం అనవసరం అనిపించింది. ఇప్పుడు నా లైఫ్ లోకి నన్ను ఇష్టపడి ఏ అమ్మాయి వచ్చినా యాక్సెప్ట్ చేస్తా బరాబర్. కావేరి లవ్ చేసలేవా? కావేరి లవ్ చేసలేవా? ఏంది కానీ నిజంగా చెప్పాలా గాయస్, కావేరి అల్విన్ చూడు బాగుంటది. నాకు ఎందుకు చెప్పు మామ, చూడ ముచ్చట చెప్పు. వీళ్ళు రొమాంటిక్ అప్పుడప్పుడు కొట్లాడుతుంటారు, కొన్ని సీరియస్ ఉంటాయి, కొన్ని మంచి మజాగా అనిపిస్తాయి. రొమాంటిక్ అది రొమాంటిక్. రొమాంటిక్ అయినప్పుడు ఇట్లా సౌండ్ వస్తాయి. అబ్బా చైత్ర ఉంది. బాయ్ బాయ్ అంటే ఇంకా మొదలుతారా? బూతులు కాదు. ఒకసారి ప్రేమగా రొమాంటిక్ గా కావేరికి ప్రపోజ్ చేయాలి. ఒకసారి ప్రపోజ్ మీరందరూ దూరం నువ్వు ప్రపోజ్ చేస్తే వాడు ఎర్రిపు కూడా ఫోన్ పడితే తిరిగి ఏం బిచ్చ పడుతున్నావు? జీవితాంతం నా అమ్మలాని కళ్ళలో పెట్టి చూసుకుంటా ఉంటావా? ఈ డైలాగు మస్తు గో ఇన్ని విన్నా పెట్టుకో. సరేలే కాదురా,
చైత్రకి నాకు గొడవ అయింది. ఎందుకు అయింది? చేతిలో కేసు పెడతా అంటే నాకు సంబంధం లేదురా. పెట్టినా పర్లేదు, నీ పాలు పెట్టుకోగానే పోతారా? అజెంట్కి వస్తారా మధ్యలో నీవే కదా. దాని వల్ల గొడవ అయింది మాకు. వద్దు బాబు, నీలాంటి చిల్లర మధ్యలో చిల్లర గిల్లర అన్నాం అనుకున్నాను. నువ్వు చిల్లరాడు అంటారా? నువ్వు అక్కడ ఏం ఆన్సర్ ఇస్తావు? చైత్రకి ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు. అరే ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా, ఒకటే ఫిక్స్ అయ్యా. ఏం ఫిక్స్? ఈ పిల్ల కోసం ఇంకా దిగుతారేమని దిగుతారు. ఈ పిల్ల యాక్సెప్ట్ చేసి వెయిట్ చేస్తా. ఇప్పుడు చైత్ర వచ్చి అంటే నువ్వేం ఆన్సర్ ఇస్తావు చెప్పు. నాకు నీ మీద ఇష్టం తగ్గదు కావేరి. మరి నీలాగా ఆ పిల్ల చైత్ర కాదు, నువ్వేమైనా డబుల్ గేమ్ ఆడుతున్నావు. ఇక్కడ కావేరిని అక్కడ చైత్ర స్టార్టింగ్ లో చాటింగ్ కూడా చేసుకున్నారన్న. డబుల్ గేమ్ ఏమైనా ఆడుతున్నావా? ఆడాల్సిన పని లేదు రాజు. తమాషాలు ఇప్పుడు ఇది ముట్టుకుంది, అది చేసింది, ఇది చేసింది అని ఫీలింగ్స్ వచ్చినాయని అంటాడు. ఇప్పుడు ఈడు చేసింది ఏం తక్కువ, అక్కడ ముద్దులు పెట్టి నువ్వు వీడియో చేసి నా పిల్లకి ఫీలింగ్స్ రాలేవా? ఇది పాయింట్. ఇప్పుడు ఆ పిల్లతో అంత రొమాంటిక్ గా రీల్ చేసినప్పుడు ఆ పిల్లకి కూడా ఫీలింగ్స్ వస్తాయి కదా మళ్ళీ. అరే నువ్వు దాని దగ్గరకు వస్తున్నావు, నిన్ను నేను మొట్ట కూడా ఎప్పుడో గానీ ఒక పిల్ల ఇట్లా అంతగా నాకు కావేరి మధ్యలో రావద్దు చెప్తున్నా. దేనికి మా ఇద్దరి మధ్యలో వచ్చాడు మడ గుడిచిపోతా లాస్ట్ కి. కానీ నువ్వు నాకు డబుల్ గేమ్ ఆడుతున్నావు అని తెలుస్తుంది. ఇంకోటి చెప్పాలా, ఒక పిల్లకి అంత ముద్దు ఇచ్చే వరకు పోయిందంటే వీళ్ళిద్దరి మధ్య నిజం చెప్తున్నా. ఆ పిల్ల లైక్ బాధపడుతుంది. ఏ విషయంలో బాధపడుతుంది? నేను కావేరిని వదిలేసి నన్నే లవ్ చెప్పి ఆ పిల్ల బాధపడలా. ఒక విషయం ఎందుకు అల్విన్ కావేరి కోసం అంత బాధపడుతుంది, ఎందుకు ఆ పిల్లతో ధన్నులు తింటున్నా, నేను చూడలేకపోతున్నా, నేను చూడలేకపోతున్నా, ఎందుకు ఆ పిల్లల్ని వదిలేవచ్చు కదా, ఎందుకు ఆ పిల్ల కోసం కష్టపడతా అని చెప్పేసి నాకు కావేరికి మధ్యలో నువ్వు రావద్దని చెప్పి బ్లాక్ చేశాను. ఫ్రెండ్ అయినా సరే బ్లాక్ చేశాను. అది ఆ పిల్ల తెలియాలి వాల్యూ. ఆ పిల్ల బ్లాక్ చేసినందుకు నాకు మెసేజ్ పెట్టింది, బాధపడ్డది. మరి లొకేషన్ పెట్టమన్నా సరే అమ్మా పెట్టేసా లొకేషన్. నేను పెడతా, నేను నంబర్ తీసుకొని ఆల్రెడీ పెట్టేసిన నేను. ఇట్లుంటా ఏదైనా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది సాగా తీసినావు నీకే పెద్ద రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా అమ్మాయిని పిలిపించి సార్ట్ అవుట్ చేసుకున్నాం అయిపోయిందా. కానీ నువ్వు గినక డబల్ గేమ్ ఆడి ఇక్కడ కావేరి అక్కడ చైత్ర, నువ్వు నంద్యాల కూడా చాలా సార్లు పోతున్నావు మధ్య మధ్యలో. మరి అది పంచాయతీ ఏడు రైట్ గోరే వచ్చినా తెలుసు. అప్పుడు కాదు స్నాప్ మళ్ళీ వాంతి స్నాప్ పెడుతుంది చూసినావా, దీనికి కూడా ఉందే. డబుల్ గేమ్ ఆడుతుందేమో నాకు డౌట్. నువ్వు ఎక్కొచ్చు అర్థమైందా? ముక్కులో చెవి నా పక్కన మాటలు అర్థం దాటుతున్నాయి. అయినా సరే వాళ్ళకి ముద్దులు ఇద్దరు ఇప్పుడు సరే. సుమిత్రే బెటర్. అరే ఆకలి అవుతుంది, బంద్ చేయరా.